వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం ఆదేశాల మేరకు విస్తృత దాడులను నిర్వహిస్తున్న ఎక్సైజ్ పోలీసులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డిని ఉరికించి కొడతామని హెచ్చరించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో ప్రసవం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరుపుతామన్న అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు. శ్రీ భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లాలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. విద్యార్థులకు అంతరిక్ష దినోత్సవం గురించి అవగాహన కల్పించిన ట్రినిటీ పాఠశాల ఉపాధ్యాయులు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బషీర్బాగ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్న పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానమన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్. సురేష్ హిందూ పెళ్లి మహోత్సవంలో పాల్గొన్న ఏకేబీఆర్ అసిస్టెంట్ మండలి యాదగిరి, శోభ, నాగార్జున. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విస్తృత దాడులను హైదరాబాద్ కేంద్రంగా ఎక్సైజ్ పోలీసులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆపరేషన్ దూల్పేట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దూల్పేట్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విస్తృత దాడులను హైదరాబాద్ కేంద్రంగా ఎక్సైజ్ పోలీసులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆపరేషన్ దూల్పేట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దూల్పేట్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ రంగులతో, వస్తువులతో ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారిని అదుపులోకి తీసుకుంటామని, దానిలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. अंदर भी रहता है मेरे को मैं तुम्हारे को कपड़े निकाल के बता दूँ, आप कपड़े ना जरा छुओ ना क्वांटी प्लीज. ये अलमारी खोले. इससे गर्म रूम में कैसे रहते जी? अब क्या करें? कपड़े की दुकान है ना मेरी साड़ी की, मैंने सब अम्मा खुला खुला पूरा वही है लुकिंग का
वासु सब अंदर जाओ। सेट डाल ले रहे टीवी में दिखता पूरा गाड़ी पूरा देख के अंदर है राजू ఈడికి అది కాదు గేట్ ఇది పార్టీషన్ నిరంతరం ప్రజల కోసం పాటుపడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ఉరికిచ్చి కొడతామని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు హెచ్చరించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ పార్టీ కార్యాలయం అక్రమ కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వ అధికారులు చూసుకుంటారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నోటికి వచ్చినట్లు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మా దమ్ము ఏంటో చూపిస్తామని గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు 54,000 ఓట్ల మెజారిటీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి కంచర్ల భూపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నల్గొండలో ఒక్క రోడ్డు తప్ప చేసింది ఏమీ లేదని, ప్రతి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు, నల్గొండ నియోజకవర్గంలో వరద కాలువలు ఏర్పాటు చేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సొంత నిధులతో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాడని, ఇప్పటికైనా కంచర్ల భూపాల్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఘర్షణలు చోటు చేసుకున్న దాఖలు లేవన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, తిప్పర్తి, నల్గొండ, కన్గల్ మాజీ జెడ్పీటీసీలు పాషం రామరెడ్డి, బంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ధర్నాలో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వాడిన భాష, అతను చదువుకుండా లేకపోతే ఏదన్నా బర్లు కాసి వచ్చిందా అనిపిస్తుంది.
ఇది రెండోసారి సేమ్ భాష. వెంకరెడ్డి గారు 1999 నుంచి దాదాపు 25 ఏళ్ళు నల్గొండ ఏదో ఒక పదవులు ఉన్నాడు. ఒక దగ్గర మొన్నటిసారి ఏదో పొరపాటున నువ్వెవరో ఇంటికి వచ్చి బత్తలాడి ఇదొక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చారు. నీకు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి జంతువం పెట్టుకొని ఇవన్నీ చేస్తే నీకు ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 నెలలనే సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ అని కర్రు కాల్చారు నల్గొండలు మొత్తం. మా మంత్రి గారు బొమ్మ పెట్టుకొని మేము ఏ తీరా గెలిచినాం, ఓడిపోయినా మార్జిన్లో ఓడిపోయినాం. ఎంపీపీ జడ్పీటీసీ కౌన్సిలర్లం 20 మంది. ఆడ కూడా నువ్వు లోపల కూడా గఫ్లా చేసి అధికారులను పట్టుకొని ఓడిపోవడం వెంకరెడ్డి గారి చేతులు లేదు. ఓడగొట్టింది ప్రభుత్వ అధికారులు. ఒక ఆయన పోయి మీరు అమెరికాలు దాచుకుంటూ ఆయన ఐజీలు వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పని ఓడగొట్టింది. తప్పించి వెంకరెడ్డి గారికి ఓటం లేదు. రెండోది గుర్తున్నా, మీరు చిన్న పని చేస్తే రోజు పబ్లిసిటీ రోడ్ల మీద, రోలర్ లేకుండా మీరే తిరిగి నడిచి రోలర్ అవసరం లేదని. మేము ఇన్ని రోజులు ఇంత డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా చెప్పుకుంటలేము. శంకుస్థాపన చేస్తున్నాం, పని అదే చేస్తున్నాం, కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నాం. నువ్వే డాక్టర్ అయ్యా, నువ్వే ఇంజనీర్ అయ్యా, నువ్వే ఐఏఎస్, నువ్వే ఐపీఎస్, అంతా నీకు అన్నీ తెలుసు. నీకు లాస్ట్ పూజా విధానం కూడా ఎట్లా చేయాలని సాంప్రదాయాలు తెలియదా? దీన్ని ఇస్తాం. ఓకే, మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ ఆగినాయి 10 నెలలకి. 5 వేయడం చేతగాలి. ఈరోజు ఎలక్షన్ ముందుకే మేము ఇండివిజువల్ ప్రెస్ మీట్ పెట్టేది. కానీ మాజీ పేర్ల మిస్టేక్స్ లేకపోతే ఏదైనా ఉంటే మీరు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి మీ దేనివల్ల రుణమాఫీ కాలేదో కారణాలు తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకోండి. మేము వెంటనే మీ రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రెస్ మీట్. తెలియలేని దద్దమ్మలకు అర్థం కాకనే ఈ ధర్నాలు చేస్తారు. ఇది స్వార్థంగా వాళ్ళు చేసే ధర్నా స్వార్థం కోసం. మీరు రైతులు రెచ్చగొడుతున్నారు. వీడియోలు తీసిరు. రైతులు రాడా? ఎవరన్నా రైతులు లేరు. 2 ఏళ్ళు ఉన్నాడు. ఏం చేయగలిగింది ఆయన? 4 దాన్ని షెడ్ మనదే, అన్ని మనదే. మాట్లాడితే 100 ఉన్నాయి. కానీ విమర్శనకు వద్దు. వార్డు మెంబర్ కూడా రాసి పెట్టుకోండి. అయిపోయింది, ఒక్కసారి అయిపోయింది. మేము ఎక్కువ ఆయన గురించి మాట్లాడి పెద్దగా చేసి కాదు. మేము ఒక్కటే కూలగొట్టే ఫ్లైఓవర్ కోసం కూలగొడితే కంపల్సరీ చేసి వ్యక్తిగతంగా కూడా వెంకరెడ్డి గారు సాయం చేసిండు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వ్యక్తి కంపల్సేషన్ కాదు, ఎల్లా ప్రాజెక్ట్ ప్రజలను ఒప్పించి కంపల్సేషన్ ఇచ్చిండు. నువ్వు దౌర్జన్యం ఇప్పుడు చూసినావు, పాలమూరు కడుతుండే ముంగోడు కాదు, దాంట్లో ఎక్కడ నీళ్ళు వదిలిపెట్టి మల్లన్న సాగర్లో జనం వెళ్ళకుండా బయటకు నీళ్ళు వదిలిపెట్టి బయటకు భయపెట్టి తీసి వెళ్ళగొట్టిరు. మేము అట్లా చేస్తలేము. రెండోది ఒకటే చెప్తున్నాం, నీ టీఆర్ఎస్ ఆఫీస్కి నువ్వు 2019 నీ యాక్టే, నీ కేసీఆర్ చేసిన దొంగ యాక్ట్కే బలైతుంది. అవుతుంది. నువ్వు చూస్తావు కూడా, సజ్జేసి చూడమన్నాగా. ఇన్ని రోజులు మేము మనకెందుకులే అనుకున్నాం. సామాన్యుడేమో ఇల్లు కడితేనే కూలగొట్టమంటావు. అది నీకు ఎకరం ప్లేస్, అది ఎంత కాస్ట్ ప్లేస్. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎందుకన్నా ఇలాంటి మేము ఆర్టీసీలో తీసుకున్నాం. మాది అని ఆర్టీసీలు అంటే అట్లా కట్టిందని వదిలిపెట్టి వచ్చినాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. దాదాపు మీకు మెజార్టీ చూసారు. ఈ దరిద్రుడికి ఒకటే ఏం మాట్లాడతాడంటే ఎప్పుడు కోమటిరెడ్డి వెంకట సార్ పేరు తగ్గకుండా మాట్లాడు. నువ్వు 5 ఏళ్ళు నువ్వేం చేసావు టీఆర్ఎస్ పేరు? ఒక్క D37 D40 D39 25 కావచ్చు. అవి నువ్వు పోయిన కాలువలు కావు. కనీసం ఒక 30 మట్టి తీరాయి నువ్వు దాంట్లో. ఈరోజు మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ప్రతి ఫౌండేషన్ ద్వారా జేసీబీలు పెట్టి మిషన్లు పెట్టి టోన్లు పెట్టి ఎన్ని కాలువలు సాఫ్ చేసి చూసుకో. నీ కాలువలు తవ్వినప్పుడు నీకు సంబంధం లేదు, ఇప్పుడు సాఫ్ చేసేటప్పుడు మధ్యలో వచ్చిపోయి గాలి పోయినాడు. ఇంకొక విషయం, రోడ్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు 1 రోడ్డు 2 రోడ్లు పెట్టినాడు. దాంట్లో 350 కోట్లు పెట్టి R&B మినిస్టర్ అయిన తర్వాత 350 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు నడుస్తున్నాయి. నీ కళ్ళు ఉంటే చూడు, లేకుంటే ఆ కళ్ళు ఉన్నాయో లేవో దుబ్బినాయో ఆలోచించుకో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీ గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గురించి నేను మాట్లాడినప్పుడే మా బాధ ఏంటంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది. అది ఏ విధంగా నువ్వు తీసుకొచ్చిన చట్టం ఉందో, నువ్వు కూడా అసెంబ్లీ 2019లో ఒక చట్టం తీసుకొచ్చి మున్సిపల్ చట్టం, దాంట్లో ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకోవాలని ఒకటి ఉంటుంది, పద్ధతి ఉంటుంది. దానికి లోబడి నువ్వు తీసుకుంటేమో ప్రభుత్వం చూస్తుంది, అది అధికారులు చూసుకుంటారు. అది మాకు సంబంధం, పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వ్యక్తిగత సంబంధం లేదు దాంట్లో. ఎందుకంటే ఈర్ష్య ద్వేషం తోటి ఏదో ఒకటి
వారి మీద మాట్లాడకపోతే మాకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో నిన్న మాట్లాడిన మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు వారు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న దాంట్లో 25 సంవత్సరాలుగా నీ చరిత్ర ఏందో ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ నాకు తెలిసిన వ్యక్తిని నేను. నీ గతం ఏందో నాకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా నల్లగొండ ప్రజలని నువ్వు ఆ రోజు ఓట్లు అడిగినప్పుడు 4 సార్లు అతనికి ఓటు వేసినారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేనేందో చూపిస్తా అని ప్రాధేయపడి అడిగినప్పుడు దాంట్లో కూడా నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్న సమయంలో నీవేదో సింపతిని ఉద్దేశంలో పెట్టుకొని లేనిపోని వారి మీద సృష్టించి నీవు ఆ సింపతిని కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి తర్వాత వ్యక్తిగతంగా నువ్వు తీసుకొచ్చి లబ్ధి పొంది ఒకసారి అవకాశం ఇద్దామని ఏమరపాటుగా ఈ నల్లగొండ నియోజకవర్గంలో నీకు అవకాశం ఇచ్చినారు. కానీ 4 సంవత్సరాలలో నీవు చేసింది నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు చుక్కలు చూపెట్టిన వ్యక్తివి. ఎట్లా అంటే నిజంగా ప్రజలను పక్కకు పెట్టి కేవలం అధికారులకే ఓటింగ్ ఇస్తే, ఈ రోజైన అధికారులకు ఓటింగ్ ఇస్తే 100కు 100% ఒక ఓటు నీకు పడదు. అధికారుల విషయంలో నీవు వాడిన భాష, నువ్వు వాడిన విధానం, నీ బాడీ లాంగ్వేజ్ని ఇట్లా తోసిపుచ్చినారు. ఇదొక భాగం. రెండో భాగంలో ఇప్పటిదాకా నా మిత్రులు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసినారో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు, సామాన్య ప్రజలకు తెలుసు. నీకు ఒక ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని నువ్వు ఆ 4.5 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే భార్యాభర్తల పంచాయతీలు, లిటిగేషన్ ల్యాండ్లు, ఈ 2 వాటికి కూడా ముహూర్తం చూపెడతావు. పొద్దున్నే ఈ భార్యాభర్తల పంచాయతీలు 10:30కి చేయాలని నీకు అయ్యగారు చెప్తే అదే టైంలో పంచాయతీలు చేసిన వ్యక్తి నువ్వు. ఎక్కడనైనా నువ్వు అభివృద్ధి పనులకు తీసుకొని పోయినావా? అసలు నీకు సబ్జెక్ట్ తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర శుక్రవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి కుర్చీలో ప్రసవించిన అశ్విని వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర శుక్రవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి కుర్చీలో ప్రసవించిన అశ్విని వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాక ఆసుపత్రి పర్యవేక్షకులు, ఆర్ఎంఓ, డ్యూటీ డాక్టర్లతో సంఘటన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం రాత్రి నల్గొండ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవం జరిగినట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నేరేడుకొమ్ము మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని గురువారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి వెళ్లిన సందర్భంలో అక్కడ డాక్టర్ లేనందున డ్యూటీలో ఉన్న నర్సులు అంబులెన్స్ను ఏర్పాటు చేసి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు తెలిసిందని వెల్లడించారు. గర్భిణి అశ్విని అంబులెన్స్లో తన కుటుంబ సభ్యులతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి రాత్రి సుమారు 12:30 గంటలకు వచ్చిందని, ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ నిఖిత మరియు డ్యూటీలో ఉన్న నర్సులు అశ్వినిని పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని గుర్తించడం, అంతేకాక నొప్పులు ఆగి వస్తుండడాన్ని గమనించి లేబర్ రూమ్కి తీసుకెళ్లి డ్రెస్ మార్చుకోమని చెప్పారని, 30 నిమిషాల తర్వాత రెండోసారి బీపీ పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉన్నందున వైద్య నిబంధనల ప్రకారం నడవమని చెప్పారని తెలిపారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో అశ్విని మళ్లీ నడుస్తున్న క్రమంలో లేబర్ రూమ్ ముందు నొప్పి రావడంతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోగా వెంటనే ప్రసవమయ్యి బిడ్డ బయటకు వచ్చేసిందని, అక్కడే ఉన్న అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకొని వెంటనే డాక్టర్ను పిలువగా నర్సులు వచ్చి వైద్య సేవలు అందించారని, బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అయితే ఇలాంటి సందర్భాలలో అనుభవం ఉన్న వారి సహాయం లేకుండా నడవమని సలహాలిచ్చిన నర్సు లేదా ఇతరుల ప్రోత్సాహంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినట్లు గుర్తించామని, దీనికి బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖిత, స్టాఫ్ నర్సులు ప్రమీల, ఉమా, పద్మ, సుజాతలకు సోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై వారి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
కాదు కదా నీకు స్పెసిఫిక్ ఎంక్వైరీ డిడ్ నాట్ రిమెంబర్ అంటే ఈ నాట్ ఎవ్రీథింగ్ సే లైక్ you expect the juniors to tell what happened exactly. Once you become senior, you may tell anything. I know. That's not correct. అలాగే చెప్పారు కదా తీసుకురామని ఎవరున్నారు ఇక్కడ అప్పుడు వీళ్ళంతా నర్సులు ఉన్నారు మరి కేస్ షీట్ వచ్చిందా రాలేదు ఆ హాస్పిటల్ కేస్ షీట్ నేను కేస్ షీట్ గురించి అడిగాను ఈ నర్సులు మరి మీ బాధ్యత కాదా అమ్మా చెప్పుకుంటాను వచ్చినప్పుడు నర్సులు ఉండాలి కదా ఆయన చూస్తారు కదా కేసీ అప్పుడున్న నర్సు ఎవరు ఇక్కడ మీ పేర్లేంటి ఇంకా రాణి వరలక్ష్మి మీరు వచ్చినప్పుడు కేస్ షీట్ లేదా మీ పేరేంటి షాబాజ్ 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 డాక్టర్ షాబాజ్ ఇంటర్న్ జూనియర్ ఇంటర్న్ డాక్టర్ కేస్ షీట్ ఉంది సార్ తల్లి మీ పేరేంటమ్మా రామోహన్ ప్రకారం ప్రసవం జరిగినప్పుడు నేను బిడ్డను పట్టుకున్నాను చాలా కింద పడిపోయి పట్టుకోగలిగాను బిడ్డ కింద తర్వాత 9:30 ఎవరు వచ్చారు ఏ డాక్టర్ వచ్చారు డాక్టర్ వచ్చినప్పుడు మీరు సుమారు 3 నుంచి కూడా సర్వేలు వచ్చారు వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ ఈ విషయాన్ని కూడా పరిశీలించాం ఆ రోజు ఆ ముందు రోజు కార్తీక పౌర్ణమి మనకి పండగ శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అవడం చేత దాదాపుగా ఎవరు మదర్స్ ఆ రోజు రాలేదు తర్వాత ఒకరోజే 370 ఓపీ వచ్చింది ఆ రోజు మనకి 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక సివిల్ సర్జన్ చూస్తూ ఉన్నారు అలాగే గైనిక్లో ఉన్న అసిస్టెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు 12:30 గంటల సమయంలో చూస్తూ ఉన్నటువంటి సీనియర్ సివిల్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ రోజు షుగర్ ఉండటం చేత వారు డయాబెటిక్ పేషెంట్ ఆల్మోస్ట్ 60 years వృద్ధురాలు అవటం చేత ఆమె బయటికి వెళ్ళింది ఆమె బయటికి వెళ్ళిపోతే మాకు పరీక్షలు జరగవేమో అనే దానికి వాళ్ళు ఆందోళనకు గురయ్యారు కానీ ఆ తర్వాత కూడా 2 వేరే గదిలో చూస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం ఆ రోజు వచ్చినటువంటి 273 కేసెస్ కూడా వాళ్ళు పరీక్ష చేయడం జరిగింది వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం అక్కడ రాలేదు కాకపోతే ఈ విషయంలో సీనియర్ సివిల్ జడ్జి గారు బయటికి వెళ్ళేసరికి ఆందోళన చెందారు వెంటనే ప్రభుత్వానికి మనకి జిల్లా కలెక్టర్ గారికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే మేము అందరినీ అలర్ట్ చేశాం మేము ఆ రోజు అన్ని విచారణ నివేదికలు కూడా తెప్పించుకున్నాం ఏం జరిగింది అని ప్రతి విషయంలో కూడా జీజీహెచ్ఎస్లో జరుగుతున్నటువంటి ఏ సంఘటన జరిగినా ఇక్కడ రోజువారీ జరుగుతున్నటువంటి ఆరోగ్య నిర్వహణ మీద తీర్థనుల మీద కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము ఒక కన్వేస్ ఉంచాం ఎక్కడ పొరపాటు జరగకుండా ఎక్కడ జరుగుంటే ఆ నిర్లక్ష్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం భవిష్యత్తు అన్ని జరగకుండా మేము కఠిన చర్యలు తీసుకుని ఏదైనా విషయం ఉంటే సర్దిద్దుకోవడం దారిలో పెట్టుకోవడం జరుగుతుంది ఓపీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది వారికి వెసులుబాటు కల్పించారు
మనకి మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ దాదాపు 6 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వెళ్ళిపోయారు. దానివల్ల మనం వాకింగ్ ఇంటర్వ్యూస్ పెట్టి మన 14వ తారీఖు రోజు 4 తీసుకున్నాం. ఆ 4 కూడా జాయిన్ అవుతున్నారు. ఇవాళ రేపట్లో వాళ్ళు 4 వచ్చేస్తారు గైనకాలజిస్టులు. ఉన్న వాళ్ళకి తోడు 4 వస్తే మనకి మొత్తం 8 మంది అవుతారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వచ్చారు. అలాగే 2 సివిల్ సర్జన్స్ క్యాడర్లో ఉన్నారు. డిసిహెచ్ఎస్ నుంచి ఒకళ్ళు సివిల్ సర్జన్ క్యాడర్లో ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం 3 ఏరియా హాస్పిటల్స్లో కూడా మిర్యాలగూడ, దేవరకొండ అండ్ సాగర్ ఈ 3 హాస్పిటల్స్లో కూడా అన్ని చోట్ల గైనకాలజిస్ట్ 24 గంటల సేవల కోసం అలాగే ఎనస్థీషియన్ ఉండే విధంగా ఇలాగే ఇంటర్వ్యూస్ చేసి 14 తారీఖు తీసుకున్నాం. ఎనస్థీషియన్ రాలేదు, ఒకళ్ళే వచ్చారు. గైనకాలజిస్టు 5 కోసం మనం ఇది చేస్తే దాంట్లో కూడా ఒకళ్ళే వచ్చారు. కొంచెం మనకి హ్యూమన్ రిసోర్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మీట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని చోట్ల ఎక్కడెక్కడైనా వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే డాక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేయమని చెప్పి డిసిహెచ్కి, డిఎంఎండ్హెచ్ఓకి అలాగే అందరు డాక్టర్లకు చెప్పడం జరిగింది. ఇవన్నీ నింపుకొని ఎక్కడ కూడా ఏరియా హాస్పిటల్స్ నుంచి నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్న సర్జరీ ఉన్నా కూడా అక్కడే మనకి జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా తప్పులు ఉన్నా కూడా సరిదిద్ది పూర్తిగా ఈ ఆరోగ్య సేవల విషయంలో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల విషయంలో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలనేది మేము నిర్ణయం కలెక్టర్గా ఆర్డర్ తీసుకుని జరిగింది. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్న ఫకీర్పురం గ్రామస్తులు నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్న ఫకీర్పురం గ్రామస్తులు నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్న పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు త్రాగునీరు సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. చిన్న పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందిస్తూ గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని, బాలింతలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం తీసుకోవడానికి వచ్చే బాలింతలు, గర్భిణీ స్త్రీలకు, విద్యార్థులకు మరుగుదొడ్లు ఉపయోగించుకోవడానికి కూడా నీటి వసతి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ లేనందున రక్షణ కరువైందని, అంగన్వాడీ కేంద్రంలోకి ప్రతిరోజు వచ్చే వారికి వీధి కుక్కలు కరిచే ప్రమాదం ఉందని, అంగన్వాడీ కేంద్రం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, కంప చెట్లతో నిండుకుపోయినా పట్టించుకునే నాదుడు లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే దృష్టి సారించి ఫకీర్పురం అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించి చిన్న పిల్లలకు సురక్షితమైన వాతావరణం నెలకొల్పాలని గ్రామస్తులు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. నీళ్ళు ఆన్ వస్తే కూడా అల్లకిపోతాయి సార్. ఆ కాంపౌండ్ అది బాత్రూమ్ కూడా లోతు కట్టలే. అందుకని ఆ పక్క కూడా ఇంకా అది తలుపు కూడా పోతుంది సార్. అంగన్వాడీ టీచర్, నా పేరు స్వర్ణ. మా విలేజ్లో మా అంగన్వాడీ స్కూల్లో వాటర్ లేదు. ఏమైనా మిషన్ భగీరథ వాటర్ వస్తాయి, అవి కూడా రావట్లేదు. బోర్ వాటర్ నల్లా కలెక్షన్ ఇవ్వలేదు. మాకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేక మొత్తం వాటర్ ఏమైనా కొన్ని వచ్చినా కానీ బయట పశువులు వచ్చి తాగిపోతున్నాయి. మాకు వాటికి మూతలు, బాత్రూమ్కి వాటర్ అవి లేవు. చుట్టూ పారి కూడా ఉంటే చెట్లు అవి కూడా పెట్టుకుంటాం కదా సార్. మేము ఏమి లేక మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు, గర్భిణీలు వాళ్ళు వచ్చినప్పుడు చీదారం అవుతుంది మొత్తం చెట్లు అవన్నీ ఉండేసరికి. వాటి గురించి మాకు మట్టి అవన్నీ కొంచెం మంచిగా పోయించి కొంచెం ఉండేటట్టు చూడండి. ఇక్కడ నీళ్ళు ఉంటలేవి, చేతులు కడుపుంచేందుకైనా పక్క కాడికి పోయి నీళ్ళు పక్కింటికి పోయి మోసుకొస్తున్నా నేను. బోర్ల కాడ ఆడేడ నీళ్ళు లేకుండా ఇబ్బంది అవుతుంది. వచ్చి ఏరేది ఆగిపోతున్నాయి పశువులు. అసలు నీళ్ళ కలెక్షన్ లేదా మీకు? నీళ్ళు ఉండవు కానీ సాగర్ నీళ్ళది ఉంది కానీ ఏరి కలెక్షన్ లేదు. ఇక్కడ నీళ్ళు మూత లేక కూడా ఇబ్బంది అవుతుంది. కడుపుంటేందుకు గర్భిణీలకు, వాళ్ళకు, పిల్లలకు మాకు వసతి లేకుండా ఇబ్బందులు ఉన్నాయి సార్. కంపౌండ్ వాళ్ళు
తర్వాత మరి ఏం చేస్తారు కానీ ముందు మాకు ఇక్కడ మట్టి వేపించి అవి చేసి అంత మాకు సౌకర్యంగా చేయాలి సార్. పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న, ముదిగుండ శ్రీకాంత్. చెప్పండి, ఏంటి సమస్య ఇక్కడ? సమస్య ఏంటంటే ప్రధానంగా ఇది అంగన్వాడీ కేంద్రం అన్న. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి, వాతావరణం సరిగ్గా లేదు ఇక్కడ. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే చిన్నపిల్లలు కదా అంగన్వాడీ కేంద్రంలో. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నీరు కానీ తర్వాత చెట్లతోటి వనరులతోటి విషపాములు ఏదైనా ఆ సందర్భాన్ని ఉంటాయి కాబట్టి వాస్తవం కంపౌండ్ షెడ్ను ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్ అన్న ప్రధానంగా. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడీ కేంద్రం వద్ద ఇక్కడ గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఇక్కడ పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సమతుల్యతను కాపాడేటటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ వాతావరణం చూసినట్టయితే చాలా ఇబ్బందికరంగా, చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రమాదకరంగా మారి ఉన్నది. ఇక్కడ కనీసం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాళ్ళు నిత్యం ఉపయోగించుకోవడానికి ఇక్కడ బాత్రూమ్లలో వినియోగించుకోవడానికి కూడా నీటి సౌకర్యం లేక నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ వాతావరణం అంతా చెట్లు, కంప చెట్లు, పిచ్చి మొక్కలు, వయారి బామలతోని ఇక్కడ ఈ వాతావరణం అంతా ఇబ్బందికరంగా మారి ఉన్నది. తక్షణమే అధికారులు దీనిపైన దృష్టి సారించి ఇక్కడ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉండేటట్టు చూస్తూ వీటికి ఉన్నటువంటి మౌలిక వసతులలో నీటిని కూడా కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఒకసారి గ్రామస్తులతో ఒకసారి మనము ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కావాలి ఒకసారి వారితో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకుందాము. ఇక్కడ నమస్కారం. నమస్తే నా మీ పేరు? అవును, అందులో యాదయ్య అన్న. చెప్పండి అన్న, ఇక్కడ ఏంది అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు ఏంటి? ఏ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. ఇక పాములు తేళ్ళు బర్రెలు అన్నీ వస్తున్నాయి. ఒక కాంపౌండ్ వాల్ ఇస్తే గేట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ప్లస్ అంగన్వాడీ టీచర్ కూడా మంచిగానే పనిచేస్తున్నారు. మంచిగా రాకుండా ఇంటికి పోయి గర్భిణీ స్త్రీలకు కానీ అన్ని కానీ పిలిచి మరీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. మాకు ఒక కాంపౌండ్ వాల్, ఒక గేట్ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య కనబడుతున్నదని చెప్తున్నారు అంగన్వాడీ టీచర్ కూడా. ఇక్కడ అసలు ఈ గ్రామ పంచాయతీ నుంచి వాటర్ కనెక్షన్ కావాలంటున్నారు. మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ ఉంది కానీ అది వచ్చినప్పుడు సరిపోవట్లేదు. తర్వాత స్టోరేజ్ కోసం కూడా నీటి ట్యాంక్ కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు. దానిపైన వాటర్ కనెక్షన్ మేము ఉన్నప్పుడు ఇచ్చినాం. మధ్యన ఎందుకు అది జామ్ అయ్యేదో నీళ్ళు అయితే వస్తలేదు అని తెలిసింది. మేము మా పదవి కూడా అయిపోయింది కాబట్టి తర్వాత వాటర్ మ్యాన్ చెప్పి కూడా ఏర్పాటు చేపిస్తాం. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి ఇంకా ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు కోరుకున్న విధంగానే అంగన్వాడీ కేంద్రానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించాలని సత్యన్యూస్ ద్వారా కోరుతున్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. నల్గొండ పట్టణంలోని స్థానిక శ్రీ భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లాలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కారంపొడి మోహనాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక శ్రీ భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లాలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కారంపూడి మోహనాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోషిమాత అమ్మవారికి అభిషేక కార్యక్రమంతో పాటు కుంకుమార్చనలు, వడిబియ్యము లాంటి కార్యక్రమాలు మహిళలు పెద్ద ఎత్తున సామూహికంగా కలిసి నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారని పూజారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీకాంత్, ఆచార్యులు సంతోష్, లక్ష్మణ్, మహేష్, శైలజ, పద్మజ, రాధమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము షేర్ బంగ్లా నందున శ్రావణ మాస ఉత్సవాల భాగంగా ఈ రోజున విశేషంగా 3వ శుక్రవారము ఈ రోజున సంతోషమాత అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యము, ఉద్యాపనతో పాటు ఈ రోజున విశేషంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మవారికి నిర్వహించడం జరిగింది. మరి లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసి అమ్మవారికి ఒక పాత్రడం జరిగింది. శ్రావణ మాసంలో ఇంకొక శుక్రవారము, వచ్చే శుక్రవారం 30 తారీఖు చివరి శుక్రవారము ఆ రోజున అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చనలు, ఒడిబియ్యము, ఉద్యాపనతో పాటుగా వరలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహించడం జరుగుతుంది చివరి శుక్రవారం రోజున. కాబట్టి పాతబస్సి సంతోషమాత అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై సంతోషమాత. చౌటుప్పల్ మండలంలోని ట్రినిటీ పాఠశాలలో శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ట్రినిటీ పాఠశాలలో విద్యార్థులకు చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుతారని విద్యార్థులకు అంతరిక్ష దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలోని ట్రినిటీ పాఠశాలలో శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ట్రినిటీ పాఠశాలలో విద్యార్థులకు చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవముగా జరుపుతారు. విద్యార్థులకు అంతరిక్ష దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ పాఠశాల చైర్మన్ కేవీపీ కృష్ణారావు, డైరెక్టర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలన, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా, యాంటీ ర్యాగింగ్ చట్టాలు, సైబర్ నేరాలపై శుక్రవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కామినేని మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల నిర్మూలన, యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలన, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా, యాంటీ ర్యాగింగ్ చట్టాలు, సైబర్ నేరాలపై శుక్రవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కామినేని మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల నిర్మూలన, యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గంజాయి, మాదక ద్రవ్యాలు ఒక వ్యసనం, వాటి బారిన పడితే జీవితంలో కోలుకోరని, సంతోషం కొరకు సేవించడం అలవాటు పడి డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపుతున్నామని, ఎవరైనా క్రయ విక్రయాలు సేవించినా టోల్ ఫ్రీ నంబర్ 8712670266 సమాచారం అందించాలని, వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.
ర్యాగింగ్ నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడితే ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ 1997 నుండి అమల్లోకి ఉందని, ర్యాగింగ్ చట్ట ప్రకారం ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. ర్యాగింగ్ ఒక విష సంస్కృతి, దానికి అందరూ దూరంగా ఉండాలని, ఒకసారి కేసు నమోదైతే వారి భవిష్యత్తు కోల్పోతారని అన్నారు. కాబట్టి కళాశాలలో సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. జిల్లాలో మహిళా రక్షణ కొరకు షీ-టీం బృందాలు పనిచేస్తున్నాయని, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్లకు గురైనప్పుడు వెంటనే షీ-టీం బృందాలకు సమాచారం అందించాలని అన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లోన్ యాప్లు, ఇన్వెస్ట్మెంట్లు, ఏపీకే ఫైల్, బెట్టింగ్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 గాని cybercrime.gov.in నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ, షీ-టీం ఇన్ఛార్జి సిఐ కరుణాకర్, సిఐ నార్కట్పల్లి నాగరాజు, నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాబాసాహెబ్ కాడగి, డెంటల్ ప్రిన్సిపల్ డాక్టర్ మహేష్, అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ రంగారావు, అకాడమిక్ డాక్టర్ సుధీర్ బాబు, మెడికల్ సూపరింటెండెంట్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ హంట్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఆదివాసీల పక్షపాతిగా నిలబడిన పాపానికి ఉపా కేసు నమోదై 9 ఏళ్లు నాగ్పూర్ సెంట్రల్ జైల్లో నిర్బంధించబడి ఇటీవల మహారాష్ట్ర హైకోర్టు కేసును కొట్టివేయడంతో విడుదలైన ప్రజాస్వామికవాది, ప్రముఖ స్కాలర్, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో శుక్రవారం బషీర్బాగ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆయా పత్రికలు, న్యూస్ ఛానల్స్కు చెందిన 80 మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రీన్ హంట్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఆదివాసీల పక్షపాతిగా నిలబడిన పాపానికి ఉపా కేసు నమోదై 9 ఏళ్లు నాగ్పూర్ సెంట్రల్ జైల్లో నిర్బంధించబడి ఇటీవల మహారాష్ట్ర హైకోర్టు కేసును కొట్టివేయడంతో విడుదలైన ప్రజాస్వామికవాది, ప్రముఖ స్కాలర్, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో శుక్రవారం బషీర్బాగ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆయా పత్రికలు, న్యూస్ ఛానల్స్కు చెందిన 80 మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యం తనపై మోపిన అభియోగాలను, 9 ఏళ్ల జైలు జీవిత అనుభవాలను ప్రొఫెసర్ సాయిబాబా క్షుణ్ణంగా వివరించారు. జర్నలిస్టుల పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కుల ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ ఏ హరగోపాల్ అధ్యక్షత వహించగా TUWJ రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ స్వాగతం పలికారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి యాదగిరి వందన సమర్పణ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 100 ఫీట్ల రోడ్డు నుండి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 100 ఫీట్ల రోడ్డు నుండి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ సుమారు 8,300 కోట్లు బకాయిలుగా ఉన్నాయని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో విద్యకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ఏర్పాటు చేయాలి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు, కాలేజీ విద్యార్థులు
మమత, సంధ్య, నవ్య, శైలజ, వనజ, శివ, సందీప్, మహేష్, నవీన్, వినయ్, వేణు, సాయిరామ్, ఉదయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో రహస్యంగా అగ్రిమెంట్ చేసుకొని 28 జీవో జారీ చేసిన రోజు ఆగస్టు 23ను సిపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 28 జీవో పత్రాలను దగ్ధం చేసి అనంతరం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో రహస్యంగా అగ్రిమెంట్ చేసుకుని 28 జీవో జారీ చేసిన రోజు ఆగస్టు 23ను సిపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 28 జీవో ప్రతులను దగ్ధం చేసి అనంతరం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు శిరందాసు రామదాసు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పిఎస్యుఈయు ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన బతుకులు మారుతాయని స్వరాష్ట్ర సాధనకై సకాజనుల సమ్మెలో పాల్గొని ధర్నాలు, రాస్తారోకోలు, ధూమ్ధాంలెన్నో చేసి కడుపు మార్చుకొని లాఠీ దెబ్బలు తిని స్వరాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించామని తెలిపారు. జూన్ 2, 2014 అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆగస్టు 23, 2014న నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకుంటారని కేంద్ర ప్రభుత్వం కోరగా కనీసం ఉద్యోగ సంఘాల అభిప్రాయం అడగకుండా అసెంబ్లీలో చర్చలు జరపకుండా ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ మనల్ని షేర్ మార్కెట్కు తాకట్టు పెడుతూ రహస్యంగా 28 జీవో జారీ చేసి ఉద్యోగుల మెడకు సిపిఎస్ ఉరితాడు వేసిండు, నమ్మించి గొంతు కోసిండు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్ వల్లపుదాసు భూలక్ష్మి, కొరివి కృష్ణ, ప్రవీణ్, మనాద్, అనిల్, శరత్, ముస్సారాగు, రేణుక, జ్యోతి, భద్రయ్య, శ్రీనివాస్, శివకుమార్, సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ వద్దురా, ఓపీఎస్ వద్దురా, సిపిఎస్ వద్దురా, ఓపీఎస్ వద్దురా, సిపిఎస్ వద్దురా, ఓపీఎస్ వద్దురా. ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్. వి వాంట్ ఓపీఎస్, వి వాంట్ ఓపీఎస్, వి వాంట్ ఓపీఎస్. ప్రాణాలైనా అర్పిస్తాం, ఓపీఎస్ సాధిస్తాం. ప్రాణాలైనా అర్పిస్తాం, ఓపీఎస్ సాధిస్తాం. వి వాంట్ ఓపీఎస్, వి వాంట్ ఓపీఎస్. బడుల పెన్షన్, బ్రతకంత టెన్షన్, బడుల పెన్షన్, బ్రతకంత టెన్షన్. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. వి వాంట్ ఓపీఎస్, వి వాంట్ ఓపీఎస్. ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, ఒకటే సర్వీస్. స్టార్ట్ అయింది సార్. ఏం లేదు సార్, జీవో పేపర్లు చూడండి మేడం ఉన్నాడు సార్. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే. We want OPS, we want OPS, we want OPS. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. We want OPS, we want OPS, we want OPS, we want OPS. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా సిపిఎస్ ఉద్యోగుల కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత
2004 నుంచి ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ సిపిఎస్ విధానం అమలు చేశారు. దాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్గా మార్చాలని గత 10 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తుండగానే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు పరిపాలించారో అప్పుడు నిర్ణయం తీసుకోలేదు. 2 దఫాలల్లో ఓపీఎస్గా మారుస్తామని చెప్పి కనీసం హామీ ఇవ్వలేదు, నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి మాకు వరంగల్లో జరిగినటువంటి కార్యక్రమంలో సిపిఎస్ రద్దు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు మేనిఫెస్టోలోనే పెట్టారు ఓపీఎస్ ఇస్తామని. కాబట్టి వారు మాట నిలుపుకుంటారని మేమందరం ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము. వీలైనంత త్వరగా అమలు చేయాలని సిపిఎస్ అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా జీవో నెంబర్ 28 కాపీలను రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా విరామ సమయాల్లో జీవో నెంబర్ 28 గత ప్రభుత్వం తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్లు సిపిఎస్లో ఉంటారా అంటే సిపిఎస్ విధానాన్ని కొనసాగుతామని చెప్పేసి రహస్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 28 పత్రాలను ఈరోజు అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా, పాఠశాలలో కూడా తర్జన చేసి పెద్ద ఎత్తున ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కొడతా ఉన్నారు. కేవలం 1000, 1100, 300, 400 రూపాయలు ఉంటుంది. ఈరోజు మనకు చేనేత కార్మికులకు కానీ వృద్ధులకు కానీ వచ్చే పెన్షన్ 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, 5000 ఇస్తామని చెప్తూ ఒక పక్క ఉంటే 33 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే పెన్షన్ 1000 లోపే ఉండడం అనేది ఇక్కడ చాలా సిగ్గుచేటు. ఇక్కడ మేము భవిష్యత్తులో ఇదే సిపిఎస్ విధానంలో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేమందరం మూకుమ్మడిగా మెర్సీ కిల్లింగ్కి మేము ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత పెన్షన్ వస్తుందో తెలియక ఈ బతుకుని భారంగా బతికిడ్చే బదులుగా మేమందరం చచ్చిపోతామని ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకుంటాం. ఖచ్చితంగా అదే జరుగుద్ది. అలానే ఏ సిపిఎస్ ఉద్యోగి చనిపోయినా కానీ మేమే తలా కొంత 100, 200, 1000 రూపాయలు వేసుకొని వారి అంత్యక్రియలకి ఖర్చు పెట్టుకునే విధంగా ఉంది. మరి నేడు ఇందిరమ్మ రాజ్యంలో మీరు చేసిన వాగ్దానం ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మీరందరూ కూడా వీలైనంత త్వరలో, ఎందుకంటే కొన్ని కుటుంబాలు రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 1000 లోపు, 500 లోపు మరి ఆ యొక్క సిపిఎస్ అమౌంట్ వస్తే ఆ కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హెల్త్ కార్డులు కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా రిటైర్డ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు కూడా రానటువంటి దారుణమైన స్థితిలో ఈ యొక్క సిపిఎస్ విధానం ఉందని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విషయాన్ని వెంటనే పరిష్కరించి మరి 2,50,000 సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల పాలిట ఈ యొక్క మాకు ఈ కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పేసి కోరుతూ మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాత పెన్షన్ పండుగ మేము చేసుకోవాలని చెప్పేసి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ నల్గొండ జిల్లాలోని గుడిపల్లి గ్రామం గుడిపల్లి మండలంలో మండల సురేష్ ఇందు పెళ్లి మహోత్సవంలో ఏకేబీఆర్ అసిస్టెంట్ మండలి యాదగిరి, శోభ, నాగార్జున పాల్గొని వివాహం చేసుకొని ఆనందమయంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. నల్గొండ జిల్లాలోని గుడిపల్లి గ్రామంలోని గుడిపల్లి మండలంలో జరిగిన మండల సురేష్ ఇందుల వివాహ మహోత్సవంలో ఏకేబీఆర్ అసిస్టెంట్ మండలి యాదగిరి, శోభ, నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు సాగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు మేకల వెంకన్న ముదిరాజ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం ఆదేశాల మేరకు విస్తృత దాడులను నిర్వహిస్తున్న ఎక్సైజ్ పోలీసులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డిని ఉరికించి కొడతామని హెచ్చరించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో ప్రసవం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరుపుతామన్న అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు. శ్రీ భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లాలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. విద్యార్థులకు అంతరిక్ష దినోత్సవం గురించి అవగాహన కల్పించిన ట్రినిటీ పాఠశాల ఉపాధ్యాయులు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బషీర్బాగ్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం.
పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్న పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానమన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్. సురేష్ హిందూ పెళ్లి మహోత్సవంలో పాల్గొన్న ఏకేబీఆర్ అసిస్టెంట్ మండలి యాదగిరి, శోభ, నాగార్జున. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.